ఏపీ ప్రజలందరికీ ఎన్నో ఏళ్ల తర్వాత శుభవార్త. కాలమహిమ. కాలం కలిసి వచ్చింది. మనం నిమిత్త మాత్రులం. ఈ సందర్భంగా మనం భగవంతుడికి ఆయన ద్వారా నిర్ణయించబడిన ముగ్గురు వ్యక్తులకి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఒకరు జగనన్న. ఆయనంత చండాలంగా పరిపాలన చేయకపోతే ఓడిపోయేవాడే కాదు. 2 పవన్ కళ్యాణ్. ఆయన పట్టుపట్టి మోడీ షా ద్వయంతో చంద్రబాబుని కలపకపోతే తెదేపాకు ఇంత మెజార్టీ వచ్చేది కాదు. 3 చంద్రబాబు తన చాణక్యంతో మంత్రి పదవులు వద్దు, రాష్ట్ర అభివృద్ధి కావాలి, నిధులు కావాలి అని మోడీని ఒప్పించగలిగారు. మొత్తానికి ఆంధ్రప్రదేశ్కు మంచి రోజులు వచ్చినట్లు కనబడుతుంది. చంద్రబాబు నాయుడు గారు లాంటి అనుభవజ్ఞుడైన వ్యక్తి ప్రస్తుత పరిస్థితుల్లో ముఖ్యమంత్రి కావడం, నీతి నిజాయితీ నిబద్ధత గల డైనమిక్ లీడర్ శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి కావడం, అదేవిధంగా కేంద్రంలో బీజేపీతో కలిసి నడవడం లాంటివి ఈరోజు ఏపీ ప్రజలు ముఖ్యంగా యువత చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నా. కూటమికి అద్భుతమైన మెజార్టీ ఇచ్చిన రాష్ట్ర ప్రజల విజ్ఞతకు వందనాలు, అభివందనాలు. చాలా ఏళ్ల తర్వాత రాష్ట్రానికి 15,000 కోట్లు నిధులు అదనంగా రాష్ట్రానికి కేటాయించడం కాక రోడ్లు, రైల్వేలు, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి నిధులు, పోలవరం పూర్తి బాధ్యత, అమరావతి క్యాపిటల్ బాధ్యత, వీటన్నిటికీ కట్టుబడి ఉన్నాం, అమలు చేస్తాం అని కేంద్రం చెప్పడం చాలా శుభ పరిమాణం. పోలవరం పరుగు పెడుతుంది. అమరావతి అందెల రవళతో ముందుకు సాగుతూ ఉంటుంది. ప్రజలకు ప్రశాంతత. ఉద్యోగులకి 1, 2 తేదీల్లో జీతాలు, పెన్షన్స్ ఇచ్చిన హామీలు అమలు చేశారు. నవ్యాంధ్ర నిర్మాణం కోసం శ్రీ నరేంద్ర మోడీ గారు, శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, శ్రీ పవన్ కళ్యాణ్ గారు భావి తరాల భవ్యాంధ్ర నిర్మాణంలో బాధ్యత వహిస్తున్నారు. సర్వే జనః సుఖినో భవంతు. ధర్మో రక్షితి రక్షితః. జై